గత దశాబ్ద కాలం నుంచి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కానీ దాని అనుబంధ విశ్వవిద్యాలయం అయినటువంటి వెటర్నరీ కానీ ఉద్యాన విశ్వవిద్యాలయం కానీ ఫిషరీస్ కానీ ఇలాగ ఫార్మ్ యూనివర్సిటీస్ అంటాం సార్. ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్లో మాలాంటి వాళ్ళు అందరూ 15 సంవత్సరాలుగా పిహెచ్డీలు కంప్లీట్ చేసి ఉన్నప్పటికీ కూడా నియామకాలు లేవు. నియామకాలు లేకపోవడం ఒక పక్కన అయితే ఈ మధ్యన కొంతమంది దురాశాపరులైనటువంటి శాస్త్రవేత్తలను కూడా చెప్పుకున్న వాళ్ళైనటువంటి విరమణ వయసును కంప్లీట్ చేసుకొని మళ్ళీ 65కి పెంచమని కోర్టులను ఆశ్రయిస్తున్నారండి. దీనివల్ల ప్రతి సంవత్సరం కూడా ప్రతి యూనివర్సిటీ నుంచి కూడా దాదాపుగా 1000 మంది రావడం వల్ల గత 10 ఏళ్లలో దాదాపుగా 15,000 మంది విద్యార్థులు పిహెచ్డీలు చేసి పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళకేమో ఎటువంటి ఉద్యోగం లేక అలాగనే వాళ్ళు చదువుకు తగ్గ కింద స్థాయి ఉద్యోగం చేయలేక నానా కష్టాలు పడుతూ వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారండి. దీనివల్ల నిరుద్యోగ కొరత అనేది చాలా ప్రబలుతుంది. అయితే ఈ దురాశ పరులు ఏం చేస్తున్నారంటే కోర్టులకి ఆశ్రయించడం ద్వారా గవర్నమెంట్ని కూడా తన విధులను సరిగా సహకరించుకోకుండా చేస్తున్నారు. ఐసీఆర్ కూడా చాలా ప్రస్ఫుటంగా చెప్పింది, పదవి విరమణ వయసు మ్యాక్సిమం 62 సంవత్సరాలే ఉండాలి, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే ఈ అగ్రికల్చర్, వెటర్నరీ, ఉద్యాన, ఫిషరీస్ యూనివర్సిటీల్లో పనిచేసే విధానం వేరు. దీనికి వయసు ఎక్కువైతే వీళ్ళు సహకారం చేయలేరు పనికి తగ్గట్టుగా. ఎందుకంటే ఇదంతా ఫీల్డ్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ కాబట్టి మిగతా కాలేజీలకి వీటికి సంబంధం లేదని చెప్పిందండి ఐసీఆర్ కూడా. అయినా వీళ్ళు కోర్టుల్లో కేసులు వేసి ఈ విధంగా నిర్లిప్తం చేయడం ద్వారా కొన్నాళ్ళకు ఈ వ్యవసాయ విద్యలో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులు దీన్ని అభ్యసించడానికి ముందుకు రారు. దీనివల్ల భవిష్యత్తులో తెలివైన మేధస్సు కలిగినటువంటి వ్యవసాయ విద్యార్థులు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కరువవుతారు. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం రైతే రాజు రైతే రాజు అని. ఎప్పుడు రైతే రాజు అవుతాడండి? ఆ రైతుకు కావాల్సినటువంటి నూతన వంగడాలను కానీ నూతన టెక్నాలజీస్ని కానీ ఇచ్చినప్పుడే. అటువంటి టెక్నాలజీస్ రావాలంటే లేటెస్ట్గా ఈ టెక్నాలజీస్లో పూర్తిగా శిక్షణ పొందినటువంటి అభ్యర్థులు యూనివర్సిటీల్లోకి రావాలి. రావడం ద్వారానే అది సాధ్యమవుతుంది. కాకపోతే ఈ పదవి విరమణ చేసిన వాళ్ళు అలాగా వాళ్ళ వయసును పెంచుకుంటూ పోతుంటే యువతరానికి అవకాశాలు రావు. దానివల్ల దేశంలో నిరుద్యోగ యువత పెరుగుతుంది. దానివల్ల రాష్ట్రంలో కూడా వ్యవసాయం కుంటుపడుతుంది. దీనివల్ల రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా పెనుముప్పు జరుగుతుంది. అందువల్ల పాలసీ మేకర్స్ కానీ సమాజం మొత్తం మేధావి వర్గం అందరూ కానీ మా విద్యార్థులకు ముఖ్యంగా ఎవరైతే మేము పిహెచ్డీలు, ఎంఎస్సీలు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉన్నామో మా అందరికీ న్యాయం చేయవలసిందిగా చేతులెత్తి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలు. నేను వ్యవసాయ కళాశాల బాపట్ల నుంచి 2023లో పిహెచ్డీ కంప్లీట్ చేసి ప్రస్తుతం నిరుద్యోగిగా మిగిలిపోయాను. దీనికి కారణం 2017 నుంచి ఈ రోజు వరకు వ్యవసాయ యూనివర్సిటీల్లోనే రిక్రూట్మెంట్ జరగకపోవడం. ఈ రిక్రూట్మెంట్ జరగకుండా ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ అనేది పెంచుకుంటూ పోతూ ఉన్నారు. మా వ్యవసాయ విద్య మొత్తానికి అనుబంధాన్ని సంస్థ ఐసీఆర్ అయినప్పటికీ ఐసీఆర్ 62 సంవత్సరాలకు మించి రిటైర్మెంట్ వద్దని చెప్పింది. కాకపోతే అవన్నీ పక్కన పెట్టి కొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళ స్వలాభం కోసం ఈ రిటైర్మెంట్ ఏజ్ని పెంచుకుంటూ పోతున్నారు. అయితే దీనికోసం మన స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి 62 ఫార్మ్ యూనివర్సిటీస్ కానీ చెప్పినప్పటికి కూడా కోర్టుల ద్వారా దీన్ని అలాగా కాలయాపన చేసి మాకు రిక్రూట్మెంట్ లేట్ చేయడం వల్ల మేము చాలా సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ నిరుద్యోగులుగా మిగులుతూ మా కెరియర్ అంతా పాడైపోతుంది. సో ఈరోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మేము పెద్దాయన గారికి మాకు రాజ్యాంగం ద్వారా మాకు ఇచ్చిన హక్కుల్ని మాకు కూడా సమానంగా బతికే హక్కుని కల్పించడం కోసం పెద్దాయన గారి ద్వారా ఈరోజు సమాజానికి తెలియజేయడానికి ముందుకు వచ్చాము. పిహెచ్డీని కంప్లీట్ చేశాను. నా పిహెచ్డీ 2022లో కంప్లీట్ అయింది. మా వ్యవసాయ మరియు అనుబంధ విశ్వవిద్యాలయాల్లో 2017 సంవత్సరం నుంచి కూడా నియామకాలు జరగకపోవడం వల్ల ఎంతమంది అయితే పిహెచ్డీ స్కాలర్స్ బయటకు వచ్చారో వాళ్ళందరూ కూడా నిరాశ్రయులై ఉద్యోగం లేక ఖాళీగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు ఖాళీగా ఉండడం అనేది ఈ విశ్వవిద్యాలయాల యొక్క భవిష్యత్తుకి చాలా ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఉన్నత శిఖరాల్లో ఉండాలి. అలాంటి అవకాశం లేకుండా మన ఉన్నత విశ్వవిద్యాలయాలన్నీ కూడా పదవీ విరమణని పెంచుకుంటూ పోవడం వల్ల ఎవరైతే ఈ పిహెచ్డీ స్కాలర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ విశ్వవిద్యాలయాల్లోకి తిరిగి నియామకాల ద్వారా ప్రవేశించడం
కుదరట్లేదు. ఎప్పుడైతే ఈ నియామకాలు ఆటంకం లేకుండా ప్రతి సంవత్సరం జరుగుతాయో ఈ ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళందరూ కూడా విశ్వవిద్యాలయాల్లో చేరడం జరుగుతుంది. విద్యాలయాల అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ అభివృద్ధికి మేమందరం తోడ్పడతామో అప్పుడు ఈ వ్యవసాయ విద్య కూడా మెరుగుపడుతుంది.